ఆస్తిపాస్తులు ఉన్నవాడిని తప్పితే పేదవాడిని ఎవరో కూడా పట్టించుకోరు ఫ్రెండ్స్. ఎందుకంటే పూటకూలు చేసుకునేవాడిని ఎవరైనా ప్రేమతో ఆహ్వానించారంటే, ఒకరోజు ఫుడ్ పెట్టాలంటే ఎంతో ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బంధువులు స్నేహితులు కూడా చాలా తక్కువ మంది ఉంటారండి. ఎందుకంటే వాళ్ళని ఎవరో ఆదరించరు. వాళ్ళు ఒకవేళ ఎవరన్నా ఏ చిన్న చిన్న ఫంక్షన్లో పోయినా కానీ ఆ రోజు పూటకూలు తెచ్చుకుంటే తినేవాళ్ళు, లేకుంటే లేదు అనే స్థితిలో బతికే వాళ్ళే ఎవరు కూడా ప్రేమతో ఆహ్వానించరండి. చెప్పాలి కాబట్టి చెప్తారు. అది అన్నదమ్ములే కావచ్చు, బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఎవరైనా సరే ఉంది. ఈరోజు నీతో సరిసమానంగా ఉన్నవాళ్ళే నా స్నేహితులు అని చెప్పుకునేవాళ్ళు, నీకంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళే నువ్వు నా ఫ్రెండ్స్ అని చెప్పుకునేవాళ్ళు. అలాంటి మూర్ఖత్వ పనులు చేయమాకున్న ఫ్రెండ్స్. ఎందుకంటే తల్లికి నలుగురు పుడితే నలుగురు సమానంగా ఉండరండి. అది ప్రతి ఒక్కరికి తెలిసింది. అలాగే నీ అన్నదమ్ముళ్ళు కూడా నీకున్న సంపాదన నీ అన్నకుండకపోవచ్చు, నీకున్న సంపాదన నీ తమ్ముడుకుండకపోవచ్చు. కానీ వేలనగా వెర్రితనంతో మాత్రం చూడమాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకరోజు వేలనగా చేసిన వాళ్ళే చేయెత్తి ఒకళ్ళకి నలుగురికి ఇచ్చేలాగా చేస్తారు దేవుడు. అవమానాలు అన్యాయాలు ఎదుర్కొన్నంత మాత్రం తప్పలేదు ఫ్రెండ్స్. గర్విష్ఠులు అహంకారులు ఎప్పుడు మన చుట్టూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కన్నీళ్ళు కారుస్తాం. నీ కష్టానికి కన్నీళ్ళకి నువ్వు తలెత్తుకొని జీవించే ఒక రోజు ఉంటుంది. ప్రతి ఒక్క